హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జనవరి 25వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. నేషనల్ ఓటర్స్ డే, జాతీయ ఓటర్ల దినోత్సవం అని పిలుస్తూ ఉంటాము. ఎందుకని ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీని మనము నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటాము అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేదా భారత ఎన్నికల సంఘం అంటాం. ఈ ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ఏర్పడినటువంటి రోజు ఈ జనవరి 25వ తేదీ. మరి ఏ సంవత్సరం? 1950వ సంవత్సరం. అయితే ఈ నేషనల్ ఓటర్స్ డే యొక్క అసలు ఏ లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారో, ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఒకటి, కొత్త ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ ని పెంచటం, అలాగే ఎన్నికల్లో పాల్గొనటాన్ని మరింతగా ఎంకరేజ్ చేయటం. దాని లక్ష్యంతోనే మనం నేషనల్ ఓటర్స్ డేని నిర్వహిస్తూ ఉన్నాము. ఏ సంవత్సరం నుంచి అంటే 2011వ సంవత్సరం నుంచి మనం దీన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అంటే ఈసారి 14వ నేషనల్ ఓటర్స్ డే. మరి ఎన్నికల సంఘం అంటే ఏంటి? ఇది ఎప్పుడు ఏర్పడింది? మనకు ఎన్నికల కమిషన్ అన్నటువంటిది ఒక అటానమస్ కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నమాట. ఇది యూనియన్ మరియు స్టేట్ ఎలక్షన్ ప్రాసెస్ ని అడ్మినిస్టర్ చేసేటటువంటి సంస్థ. ఇది ఇటు లోక్సభకి, అలాగే ఇటు రాజ్యసభకి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కి, అలాగే ప్రెసిడెంట్ కి, అలాగే వైస్ ప్రెసిడెంట్ కి, వీళ్ళందరికీ కూడా ఎన్నికలు నిర్వహించేటటువంటిది ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది. మరి రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి సభ్యులు ఎవరైతే ఉంటారో అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలాగే మిగతా ఎలక్షన్ కమిషనర్ల యొక్క నియామక చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం గురించి మనకి తెలియాలి. ఈ చట్టం ప్రకారం ఏంటి, వీళ్ళని ఒక కమిటీ ఎన్నుకోవటం జరుగుతుంది. ఆ కమిటీలో మొత్తం 3 సభ్యులు ఉంటారు. ఎవరెవరు ఉంటారు? ఒకరు ప్రైమ్ మినిస్టర్, రెండవ వ్యక్తి లోక్సభ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్, మూడవ వ్యక్తి యూనియన్ మినిస్టర్ ఉంటారు. యూనియన్ మినిస్టర్ ని ఎవరు రికమెండ్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేయటం జరుగుతుంది. సో ఈ కమిటీ సభ్యులు అన్నటువంటి వాళ్ళు గుర్తుండాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేషనల్ టూరిజం డే లేదా జాతీయ పర్యాటక దినోత్సవం అని ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీని మనం నేషనల్ టూరిజం డేగా జరుపుకుంటాము. మరి దీనికి సంబంధించి చూస్తే అసలు మన భారతదేశంలో టూరిజం సెక్టార్ అన్నటువంటిది ఎలా ఉంది అన్నటువంటి తెలియాలి. టూరిజం సెక్టార్ మనం చూస్తే కోవిడ్ వచ్చినప్పుడు టూరిజం సెక్టార్ అన్నటువంటిది ఆల్మోస్ట్ తగ్గిపోయిందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు వివిధ రకాల టూరిజంని మన భారతదేశంలో ప్రమోట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకో టూరిజం, క్రూయిజ్ టూరిజం, బిజినెస్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజం, ఎడ్యుకేషనల్ టూరిజం, రూరల్ టూరిజం, మెడికల్ ట్రావెలింగ్, ఇలాగా వివిధ రకాల పోర్ట్ఫోలియోస్లో ఈ టూరిజంని అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాదు లోకల్గా, నేషనల్గా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో కూడా కొలాబరేషన్స్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ టూరిజం సెక్టార్కి ఎదురయ్యేటటువంటి ఛాలెంజెస్ ఏంటి అనేసి గనక మనం చూస్తే, ఒకటి, స్కిల్ అన్నటువంటిది సరిగ్గా లేదు, అలాగే ట్రైనింగ్ అన్నటువంటిది సరిగ్గా ప్రొవైడ్ చేయట్లేదు. లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్ ఇది, అవునా? మరి దీనికి ట్రైనింగ్ అనేటటువంటిది కంపల్సరీగా ఉండాలి. అంటే ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉందనుకోండి, అప్పుడు మన టూరిజం సెక్టార్ అన్నటువంటిది కూడా మరింతగా గ్రో అవుతుంది. అలాగే ఆల్రెడీ మనకున్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేసి పిలుస్తాం. అంటే అన్సస్టైనబుల్ టూరిజం అని చెప్పచ్చు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది మన దగ్గర సరిగ్గా లేదు దీనికి కావాల్సినట్టుగా. సో వీటి కోసమే కొన్ని ఇనిషియేటివ్స్ని గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది. ఏమేమి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ స్వదేశ్ దర్శన్ స్కీమ్ అన్నటువంటిది కావచ్చు, అలాగే నేషనల్ టూరిజం పాలసీ అన్నటువంటిది కావచ్చు, దేకో అప్నా దేశ్ అన్నటువంటి ఇనిషియేటివ్ కావచ్చు, ఈ నేషనల్ టూరిజం డే అన్నటువంటిది కావచ్చు, అలాగే వరల్డ్ టూరిజం డే అని కూడా నిర్వహిస్తారు. ఏ రోజున వరల్డ్ టూరిజం డేని నిర్వహిస్తారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. అలాగే మన దగ్గర నేషనల్ గ్రీన్ టూరిజం మిషన్ అనేసి తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా అన్నమాట టూరిజంని ప్రమోట్ చేయటం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ గా చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రేపటి రోజుని జనవరి 26వ తేదీని మనం రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం, అవునా? ఎందుకని? 1950వ సంవత్సరం జనవరి 26 నుంచి మన రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు.
ఆ నేపథ్యంలో మనం ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీని రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. మరి ఒక దేశాన్ని రిపబ్లిక్ అని ఎప్పుడు పిలుస్తారు? రిపబ్లిక్ అని ఎప్పుడు పిలుస్తారండి? ఆ దేశాధినేత అంటే మన దేశానికి సంబంధించి ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి ఎలక్టెడ్ అయి ఉండాలి. అది డైరెక్ట్ గానా ఇండైరెక్ట్ గానా అని పక్కన పెడితే ఎలక్టెడ్ అయి ఉంటే, ఎలక్టెడ్ హెడ్ ఉంటే ఆ దేశాన్ని మనం రిపబ్లిక్ అనేసి పిలుస్తాము. అయితే మనకి 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీనే మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీ వరకు కూడా మనం రిపబ్లిక్ కాదు. అప్పటి వరకు మనం ఏంటి మరి? డొమినియన్. డొమినియన్ అంటే ఏంటి? మొత్తం మన దేశంలోనే మన వాళ్ళతోనే జరుగుతుంది. కానీ హెడ్ ఆఫ్ ద స్టేట్ గా ఎవరు ఉంటారు? బ్రిటిష్ రాణి లేదా రాజు ఉంటారు అన్నట్టుగా. అది డొమినియన్ అనేసి పిలుస్తాము. అయితే అప్పట్లో ఎవరున్నారు హెడ్ ఆఫ్ ద స్టేట్ గా? జార్జ్ 6 ఉన్నారు. అయితే గవర్నర్ జనరల్ గా మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరున్నారు? మౌంట్ బ్యాటన్ ఉన్నారు. అవునా? అయితే మనకి 1950 జనవరి 26వ తేదీ నుంచి మన రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. మరి ఎందుకని జనవరి 26వ తేదీనే మనం జరుపుకుంటున్నాం అంటే 1929వ సంవత్సరంలో డిసెంబర్ 19వ తేదీన లాహోర్ సెషన్ అన్నటువంటి జరిగింది. లాహోర్ సెషన్ ఐఎన్సి సెషన్ అన్నమాట. ఈ ఐఎన్సి సెషన్ లో పూర్ణ స్వరాజ్ అన్నటువంటి రెజల్యూషన్ ని ఐఎన్సి ఇష్యూ చేయటం జరిగింది. అంటే కంప్లీట్ సెల్ఫ్ రూల్ అనేసి అర్థం. అంతేకాదు 1930వ సంవత్సరం జనవరి 26వ తేదీని ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలి అన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేయటం జరిగింది. తర్వాత 17 సంవత్సరాల వరకు కూడా ఈ రోజు ఏదైతే జనవరి 26 ఉందో దీనిని పూర్ణ స్వరాజ్ డే అనేసి పిలుస్తూ ఉండేవాళ్ళు. కానీ మన రాజ్యాంగం అన్నటువంటిది నవంబర్ 26, 1949లోనే పూర్తయినా కూడా దీనికి సంబంధించిన మాక్సిమం ప్రొవిజన్స్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చాయి? జనవరి 26, 1950. ఎందుకు అంటే ఇదిగో అప్పట్లో మనం జనవరి 26వ తేదీన ఇండిపెండెన్స్ నిర్వహించాం కాబట్టి. సో అది ఒక రీజన్ అన్నమాట. మరి మీ యొక్క ఒపీనియన్లో రిపబ్లిక్ డే అంటే ఏంటి? ఇది కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారత్ మాల్దీవుల మధ్య సంబంధాల గురించి. రీసెంట్ గా మనం చూస్తే భారత్ మరియు మాల్దీవుల మధ్య రిలేషన్షిప్ అన్నటువంటిది డెటిరేట్ అవుతోంది అన్నట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకని? ఏ రీజన్స్ వల్ల మనం ఇలా అనాల్సి వస్తోంది? ఒకటి, రీసెంట్ గా మాల్దీవ్స్ లో జరిగినటువంటి ఎన్నికలకి సంబంధించి ఈ మాల్దీవ్స్ ఎలక్షన్స్ అన్నటువంటివి పూర్తయ్యేసరికి మాల్దీవ్స్ కి అధ్యక్షుడిగా వచ్చినటువంటి వ్యక్తి మొహమ్మద్ మొయిజు. అవునా? ఈ మహమ్మద్ మొయిజు వచ్చిన తర్వాత మనం చూస్తే ఇతన్ని ప్రో చైనా వాది అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈయన వచ్చిన తర్వాత ఏం చేశారు? ఫస్ట్ థింగ్, మన భారతదేశ బలగాలు ఏవైతే మాల్దీవ్స్ లో ఉన్నాయో ఆ బలగాలని వెనక్కి తీసేసుకోండి అన్నట్టుగా అడగటం జరిగింది. తర్వాత రెండవ విషయం ఏంటి? హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం ఏదైతే మనతో ఆల్రెడీ ఉందో ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం నుంచి మేము బయటికి వస్తూ ఉన్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అది రెండవది. అది అయిపోయిన తర్వాత ఏమైంది? మళ్ళీ ఆల్రెడీ మన భారతదేశంతో ఆల్రెడీ ఏవైతే వివిధ రకాల అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయో, మన భారతదేశానికి ప్రీవియస్ గవర్నమెంట్స్ ఏవైతే మాల్దీవ్స్ గవర్నమెంట్ అగ్రిమెంట్స్ చేసుకుందో ఆ అగ్రిమెంట్స్ అన్నింటినీ మేము మళ్ళీ రివ్యూ చేస్తాము అన్నట్టుగా చెప్పింది. అలాగే రీసెంట్ గా ఏమైంది? ఈ టూరిజం కి సంబంధించినటువంటి ఇష్యూ ఏమైంది? టూరిజం కి సంబంధించి మన ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఎవరైనా పర్యటించాలనుకుంటే లక్షద్వీప్ కి రండి అన్నట్టుగా మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపుని ఏదైతే ఆ పిలుపుని ఉద్దేశించి మాల్దీవుల్లో భారత వ్యతిరేక భావజాలాన్ని మాట్లాడటం కానివ్వండి, మోదీకి అగెనెస్ట్ గా మాట్లాడడం కానివ్వండి, దానివల్ల అక్కడ 3 మినిస్టర్స్ సస్పెండ్ అవ్వటం కానివ్వండి, ఆ తర్వాత మొయిజు భారతదేశానికి వస్తారన్నటువంటి వార్తలు ఇవ్వటం, చైనాకి వెళ్లటం, ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో మనకి మాల్దీవులకి మధ్య గ్యాప్ అన్నటువంటిది పెరుగుతోంది అనేసి ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సౌదీ అరేబియా. సౌదీ అరేబియా అన్నటువంటిది మద్యపాన నిషేధాన్ని పాటించేటటువంటి దేశం. అలాంటి దేశంలో మొట్టమొదటిసారిగా ఆల్కహాల్ విక్రయ కేంద్రం అనేది ప్రారంభం అవ్వబోతోంది. ఎవరి కోసం అంటే ముస్లిమేతర దౌత్యవేత్తలు ఎవరైతే ఉంటారో, అంటే ముస్లింలు కాకుండా మిగతా దౌత్యవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ మద్యం స్టోర్ ని తెరవబోతూ ఉన్నారు. అంతేకాదు ఆ మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నటువంటి ఈ మద్యం తాగాలనుకునే వాళ్ళు మాత్రమే
అక్కడ మద్యాన్ని కొనుగోలు చేసేందుకు అర్హులు కూడా అవుతారు. అయితే పర్యాటకం మరియు వాణిజ్యం పెరగాలి అన్నటువంటి లక్ష్యంతో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో 152 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు అనేసి ఇక్కడ చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? మహిళా ఓటర్ల యొక్క ఆధిపత్యమే ఎక్కువ ఉంది కాబట్టి నిర్ణయాధికారం కూడా మహిళా ఓటర్లదే అవుతుంది. ఇక్కడ మనం చూస్తే 4 కోట్లకు పైగా పురుషులుంటే 4,16,00,000కు పైగా స్త్రీలున్నారు. అంటే ఇక్కడ స్త్రీల యొక్క డామినేషనే ఎక్కువగా ఉంది. అంతేకాదు రాష్ట్రంలో పురుషుల కన్నా దాదాపు 10,000కు పైగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణలో నౌకాదళ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో ఇది మన దేశంలోనే సెకండ్ వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ గా ఇది పేరు పొందబోతోంది. మరి దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు అంటే వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పూడూరు మండలంలో ఉన్నటువంటి దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో దీన్ని నెలకొల్పబోతూ ఉన్నారు. దీనికోసం మొత్తం 2,900 ఎకరాల స్థలాన్ని కేటాయించారు కూడా. అయితే ఈ ఒప్పందాల మీద ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి, ఇటు అటవీ అధికారులు, ఇటు నేవల్ ఏజెన్సీ అధికారులు కూడా సంతకాలు చేశారు. మరి ఇది 2వ రాడార్ స్టేషన్ అంటున్నాం. మరి మొదటిది ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడులో మొదటి ఈ స్టేషన్ ని ఆల్రెడీ ఏర్పాటు చేయటం జరిగింది. 2వ స్టేషన్ ఇప్పుడు ఇది తెలంగాణలో ఏర్పాటు అవబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల మధ్య అనుసంధానం కోసం సోమశిల దగ్గర కృష్ణా నది మీద ఒక తీగల వంతెన లేదా ఐకానిక్ బ్రిడ్జ్ ని నిర్మించాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ని భారత్మాలా పరియోజన 2 అన్నటువంటి పథకంలోకి చేర్చింది. దీనికి సంబంధించి కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో అసలు భారత్మాలా లేదా దీనినే భారత్మాలా పరియోజన అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏంటి ఈ భారత్మాలా పరియోజన అన్నటువంటిది? ఇది ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్. దీనిని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అన్నటువంటిది తీసుకురావటం జరిగింది. అయితే 2017లో దీని యొక్క ఫస్ట్ ఫేజ్ ని అనౌన్స్ చేశారు. దీని కింద మొత్తం 6 ఫీచర్స్ ఉంటాయన్నమాట. ఏంటి అంటే 1 ఎకనామిక్ కారిడార్స్ ని ఏర్పాటు చేయటం, 2 ఇంటర్ కారిడార్స్, అలాగే ఫీడర్ రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫీడర్ రూట్స్ ఇలాంటి వాటిని ఏర్పాటు చేయటం, 3వది వచ్చేసరికి ఆల్రెడీ నేషనల్ కారిడార్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయటం, 4వది వచ్చేసరికి బార్డర్ ఏరియాస్, అలాగే ఇంటర్నేషనల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఇంటర్నేషనల్ ఏరియాస్లో కనెక్టివిటీ రోడ్స్ని పెంపొందించటం. అంటే ఏంటి, మనం ఈజీగా బార్డర్స్కి చేరుకోవటం కోసం రోడ్స్ని నిర్మిస్తారనమాట. అలాగే కోస్టల్ అలాగే పోర్ట్ కనెక్టివిటీ రోడ్స్, ఆ రోడ్స్ని నిర్మించటం జరుగుతుంది. చివరిగా ఏంటి అంటే గ్రీన్ ఫీల్డ్ హైవేస్ అనమాట. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ని కూడా ఏర్పాటు చేస్తారు. దేనికోసం? ట్రాఫిక్ కంజెషన్ అన్నటువంటి తగ్గాలి. చోక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర ఎస్పెషల్గా ఈ ట్రాఫిక్ కంజెషన్ని తప్పించడం కోసం ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేస్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. మరి దీని కింద చాలా ఛాలెంజెస్ అనేటటువంటివి మనకి ఎదురయ్యాయి. ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి అంటే 1 రా మెటీరియల్ యొక్క కాస్ట్ అన్నటువంటిది చాలా ఎక్కువ, అదొక ప్రాబ్లం. అలాగే ల్యాండ్ అక్విజిషన్ అన్నటువంటిది చాలా ప్రాబ్లం అవుతోంది. ల్యాండ్ అక్విజిషన్ అన్నటువంటిది సరిగ్గా జరగట్లేదు. 3వది వచ్చేసరికి కాస్ట్ అన్నటువంటిది, 4వది వచ్చేసరికి కన్స్ట్రక్షన్ అన్నటువంటిది స్పీడ్గా అవ్వట్లేదు, చాలా స్లోగా అవుతోంది. దీనివల్ల ఏమవుతోంది, జిఎస్టి రేట్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ స్కీమ్కి సంబంధించినటువంటి ఛాలెంజెస్గా మనం చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 50th కార్బీ యూత్ ఫెస్టివల్ అన్నటువంటిది, కార్బీ ఆంగ్లాంగ్ అన్నటువంటిది మనకి అస్సాంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం, అవునా? మరి అసలు ఈ కార్బీ యూత్ ఫెస్టివల్ అన్నటువంటిది ఎందుకు జరుపుతారు అంటే పాస్ట్లో ఏవైతే పెయిన్ఫుల్ మెమరీస్ ఉన్నాయో వాటి నుంచి లిబరేట్ అవ్వటానికి, అలాగే ముందుకు ప్రోగ్రెస్లోకి వెళ్ళటానికి ఈ ఈవెంట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మనం చూస్తే నార్త్ ఈస్ట్కి సంబంధించి ఎంటైర్ నార్త్ ఈస్ట్ రీజియన్లో ఇలా లార్జెస్ట్ ఈవెంట్ అన్నటువంటిది యూత్ ఫెస్టివల్ అనేసి మనం చెప్పచ్చు.
ఈ నేపథ్యంలో ఒకసారి కార్బీ ఆంగ్లాంగ్ రీజియన్ అన్నటువంటిది ఎక్కడ ఉంది అనేసి ఈ మ్యాప్ చూడాలి. నెక్స్ట్ చూడండి, ఇండియా మరియు కిర్గిస్తాన్ మధ్య 11th ఎడిషన్ ఆఫ్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అయినటువంటి ఖాన్ జార్ అన్నటువంటి జరిగింది. ఎక్కడ జరిగింది? మన దేశంలో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి బోక్లో అన్నటువంటి దగ్గర స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్లో ఇది జరుగుతోంది. ఎప్పటి నుంచి? జనవరి 22వ తేదీ నుంచి ఎప్పటి వరకు? ఫిబ్రవరి 3వ తేదీ వరకు. అయితే ఇది యాన్యువల్ ఈవెంట్ అన్నమాట. ఒకసారి మన దేశంలో జరిగితే ఇంకొకసారి కిర్గిస్తాన్ లో జరుగుతుంది. అలా బోత్ కంట్రీస్ ఆల్టర్నేటివ్ గా ఈ ఈవెంట్ ని నిర్వహిస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, పరాక్రమ దివస్ లేదా కరేజ్ డే అంటాం. దీనిని ప్రతి సంవత్సరం జనవరి 23వ తేదీన జరుపుకుంటాం. ఎందుకని? సుభాష్ చంద్రబోస్ ఈయన యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా. అయితే సుభాష్ చంద్రబోస్ ఈయన యొక్క బర్త్ యానివర్సరీని మనం ఎప్పటి నుంచి ఇలా పరాక్రమ దివస్ గా జరుపుకుంటున్నాం? 2021 నుంచి. నెక్స్ట్ చూడండి, ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అన్నటువంటి స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. దీని కింద ఏంటి? మన దేశంలో 1 కోటి ఇళ్లలో రూఫ్ టాప్ సోలార్ పవర్ సిస్టమ్స్ ని తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ యొక్క స్కీమ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, మన భారతదేశంలోని తొలిసారిగా జీర్ణకోశంలో రక్తస్రావ నియంత్రణ కోసం ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అన్నటువంటిది ఒక కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఏంటి? జీర్ణకోశంలో జరిగే రక్తస్రావాన్ని నియంత్రించడం కోసం హెమోస్ప్రే అనే టెక్నాలజీని ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నారు. నార్మల్గా జీర్ణాశయంలో క్యాన్సర్లు కానీ అల్సర్లు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు పేగులు అలాగే ఇతర భాగాల్లో రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే రోగి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. మరి అలాంటి నేపథ్యంలో ఈ కొత్త టెక్నాలజీ అన్నటువంటిది కొన్ని నిమిషాల గ్యాప్లోనే రక్తస్రావాన్ని నియంత్రించేలాగా ఇది పనిచేస్తుంది. ఇది 90% మందిలో రక్తస్రావం అనేది పూర్తిగా తగ్గిపోయింది. కొద్దిపాటి వాళ్ళకి చికిత్సలు అందిస్తే సరిపోతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, భారత్లో మొదటి మహిళా వోల్వో పైలట్ గా ఎవరు వార్తల్లో నిలిచారు అంటే సీమా ఠాకూర్. నెక్స్ట్ చూడండి, విశ్వ సామర్థ్య స్పర్ధా సూచి 2023 ప్రకారం మొత్తం 134 దేశాల సూచీలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది అంటే 103వ స్థానంలో ఉంది. దీనినే గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ చూడండి, రోడ్డు భద్రతకి ఉత్తమ విధానాలనే రీసెంట్ నివేదిక ప్రకారం యాత్రికుల కోసం ఏ రాష్ట్ర మోటార్ వాహనాల శాఖ రూపొందించినటువంటి రహదారి ప్రాజెక్ట్ 100% ప్రమాదాలని అరికట్టగలిగింది అంటే కేరళ. శబరిమల రహదారి ప్రాజెక్టు 100% ప్రమాదాలని అరికట్టగలిగింది. నెక్స్ట్ చూడండి, ఏ సంవత్సరం నాటికి దేశంలో రహదారి ప్రమాదాల సంఖ్యని దానివల్ల సంభవించే మరణాలని సగానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అంటే 2030వ సంవత్సరం నాటికి. నెక్స్ట్ చూడండి, శుభమన్ గిల్ ఈయనకి పాలి ఉమ్రిగార్ అవార్డు అన్నటువంటిది 2022-23కు గాను రావటం జరిగింది. బీసీసీఐ అవార్డ్స్ లో దీన్ని ఇచ్చారనమాట. అయితే ఈయనని బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఇన్ ద మెన్స్ కేటగిరీలో చేర్చారు. అంతేకాదు ఫార్మర్ ఇండియన్ హెడ్ కోచ్ అయినటువంటి రవి శాస్త్రి, అలాగే ఫరూక్ ఇంజనీర్, అలాగే కొలనెల్ సికే నాయుడు వీళ్ళకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అన్నటువంటిది వచ్చింది. నెక్స్ట్ చూడండి, చివరిగా ఫార్మర్ బీహార్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కర్పూరి ఠాకూర్ ఈయనకి భారత రత్న అన్నటువంటిది వచ్చింది. అది కూడా పోస్టమస్ గా అంటే మరణానంతరం ఈ యొక్క భారత రత్న అవార్డు అన్నటువంటిది వచ్చింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.